అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. హిందూపురం రూరల్ మండలం మలుగురు గ్రామానికి చెందిన జయమ్మ, ఆమె వయస్సు 56 సంవత్సరాలు. యాక్చువల్గా నిన్న ఏమైందంటే, నిన్న ఉదయం ఆమె రెగ్యులర్గా ఆమెకున్న 26 మేకలు తీసుకొని మేకలు మేపుకోవడానికి వచ్చింది. వచ్చిన తర్వాత ఊరు బయట ఉన్న తోటలో మేపుకుంటున్నప్పుడు తర్వాత రెగ్యులర్గా ఆమె సాయంత్రం 6 గంటలకు ఇంటికి వస్తుంది. కానీ నిన్న సాయంత్రం మాత్రం ఆమె ఇంటికి రాలేదు. వాళ్ళ అబ్బాయికి అనుమానం వచ్చింది. దట్టు ఒక 26 మేకలలో 12 గొర్రెలు మేకలు ఇంటికి వచ్చేసి అప్పుడు అనుమానం వచ్చి వాళ్ళు రాత్రి మొత్తం వెతకడం జరిగింది. కానీ వాళ్ళకి జాడ తెలలేదు. పోలీసులు కూడా సమాచారం వచ్చారు. పోలీసులు వాళ్ళు వెతికారు. నైట్ వర్షం వల్ల వెతకలేకపోయారు. మార్నింగ్ మళ్ళీ వెతికినప్పుడు ఈ జామకాయ తోట దగ్గర ఆమె శవం కనిపించింది బయలు ప్రదేశంలో. ఇమీడియట్గా ఎస్పీ గారికి సమాచారం ఇచ్చడం జరిగింది. ఎస్పీ మేడం గారి సూచనల మేరకు డాగ్ స్క్వాడ్, క్లూస్ టీమ్ వాళ్ళ సహాయంతో స్థలాన్ని పరిశీలించడం జరిగింది. సిఐ గారు నేను. తర్వాత అక్కడ లభించిన ఆధారాలను బట్టి, సాంకేతిక ఆధారాలను బట్టి దర్యాప్తు చేస్తున్నాము. డెఫినెట్గా మాకు దర్యాప్తులో ఇప్పుడు తెలిసింది ఏమంటే, ఆమెకు గొంతుకు ఒక స్కార్ప్తో గొంతుకు బిగించి ఊపిరాడకుండా చేసి ఆమెను చంపివేసినారని ప్రాథమికంగా మనకు తెలుస్తూ ఉంది. తర్వాత అక్కడ ఉండే ఏదైనా సీసీ కెమెరాస్ కానీ ఇంకా ఏమైనా చూసిన ప్రత్యక్ష సాక్షులు కానీ అందరూ కూడా విచారిస్తున్నాము. ఎస్పీ గారికి ఈ కేసును ఛాలెంజ్ తీసుకొని మాకు ఇన్స్ట్రక్షన్ ఇవ్వడంతో ఒక స్పెషల్ టీం ఫామ్ చేశాము. నా సూపర్విజన్లో హిందూపూర్ రూరల్ సిఐ గారు, ఆంజనేయులు, తర్వాత ఎస్ఐ చిలమత్తూరు, తర్వాత ఎస్ఐ సముద్రపల్లి, అదేవిధంగా ఒక 5 మంది సిబ్బందితో ఒక స్పెషల్ టీం ఏర్పాటు జరిగింది. డెఫినెట్గా అది త్వరలోనే మేము ఈ కేసును పత్తా చేసి ఎవరైతే చట్ట ప్రకారం ఈ హత్యకు పాల్పడ్డారో వాళ్ళని డెఫినెట్గా మేము చట్ట ప్రకారం వాళ్ళపైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ. హైదరాబాద్ సుచిత్ర సర్కిల్ కి ఒక విశేషం. మీ లలిత జ్యువెలరీ సుచిత్ర సర్కిల్ కి వచ్చేసింది. ఆగస్ట్ 18న బ్రహ్మాండమైన ప్రారంభోత్సవం. లలిత జ్యువెలరీ, ఏ బ్లాక్, గ్రీన్ పార్క్ అవెన్యూ, సుచిత్ర రోడ్. మీ లలిత జ్యువెలరీలో ధరలు చెక్ చేయండి. డబ్బులు చాలా చాలా ఆదా చేస్తారు. డబ్బులు ఎవరికి ఊరికే రావు.